ఎంత కష్టపడితే తప్ప ముందుకు పోలేదు. సో ఆ టీ ఫైబర్ వేసిన తర్వాత ఏం చేయాలి, అందరికి ఉపయోగపడాలి. టీ ఫైబర్ ఈరోజు మనం ఇంటర్నెట్ పెట్టుకుంటున్నాము ఇళ్ళలో, ఆ ఇంటర్నెట్ సదుపాయం ఇప్పుడే చూస్తా ఉన్నాం. డేటా కమ్యూనికేషన్ లేదు. ఒకటి సెల్ ఫోన్ లో మీరు ఉపయోగించుకునే ఇంటర్నెట్ డేటా తప్ప పూర్తి స్థాయిలో ఇంట్లో వినియోగించుకోవడానికి జీరో డిజిటల్ కనెక్టివిటీ. దాన్ని ఈరోజు 10 to 15 TB అంటే పెద్ద ఎత్తున ఈరోజు ఇంటర్నెట్ ఉపయోగిస్తా ఉన్నారు. 1105 ఇళ్ల సముదాయాలకు సంబంధించి ఒక ఆలోచన చేయమని చెప్పిన. ఇక్కడ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కొడంగల్లో, ఆరోగ్య శాఖ మంత్రి గారి నియోజకవర్గంలో, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంచుకున్నాం, 4 గ్రామాలు. ఆ 4 గ్రామాల్లో కూడా చాలా మందికి తెలియదు. నువ్వు ఈ 1105 ఇళ్ళకి కేబుల్ ద్వారా వారికి నెట్ కనెక్షన్ ఇప్పించినాం. దాంతో పాటు మన సెట్ బాక్స్ ఇప్పించినాం. సెట్ బాక్స్ ఇప్పించి 8 నెలల నుంచి వాళ్ళకి ఇంటర్నెట్ ఫ్రీ, కేబుల్ ఫ్రీ, వారికి అన్ని విధాలా ఇచ్చిన. ఎంత ఉంటుంది తెలియదు కదా. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిండ్రు, కరెక్ట్ చెప్పిండు. ఇప్పుడు మనం AI ల్యాబ్ పెట్టినాం. చాలా మంది తెలియదు, ఏందో 4 కంప్యూటర్లు పెట్టిండు, రేపు ఎల్లుండో పనికినాడు వాళ్ళు మాట్లాడతారు, 4 కంప్యూటర్లు పెట్టిండు కదా ఏందని. కానీ ఈరోజు మళ్ళా ఆ అమ్మాయి పరిజ్ఞానాన్ని ఆలోచన చేస్తే మనం ఎంత దూరం వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన మేధస్సును పెంచుకునే ప్రయత్న భాగంలోనే ఈరోజు ల్యాబ్లు ఉపయోగపడతాయి. మేము మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ టీ ఫైబర్ ద్వారా మరి అందించిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని వారి ఇంట్లో ఉన్న టీవీ, దాన్ని స్మార్ట్ టీవీగా కన్వర్ట్ చేసిన ఈ టీ ఫైబర్, దాన్ని ఉపయోగించుకొని ఈ కృత్రిమ మేధకు సంబంధించిన ఒక టూల్ను ఉపయోగించుకొని, ఆ టూల్ ఏంది, 100 టూల్స్ లో ఒక టూల్, అది పర్ప్లెక్సిటీ అని, చాలా వేగవంతంగా ప్రాసెస్ అయ్యే టూల్. దాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచన రావడం, దాన్ని ఉపయోగించుకొని క్లాసులు మొదలు కాకముందే 5 చాప్టర్లు కంప్లీట్ చేసుకొని ఈ రోజు అందరికంటే ముందంజలో ఉండే ప్రయత్నం చేశాం. దేని